హాయ్ గాయ్స్, అందరికీ హాయ్ అండి. పటియాలా ప్యాంటు కుట్టానండి. చాలా అంటే చాలా ఈజీ, చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. ఎలాగో ఏంటో చూసేద్దామా రండి. ఫస్ట్ వచ్చేసి 4 మడతలు మడత పెట్టుకోండి. మడత పెట్టిన తర్వాత మీరు ఎవరిదైతే కుట్టాలనుకుంటున్నారో వాళ్ళ ప్యాంటు తీసుకొని అది 2 మడతలు పెట్టి నేను చూపిస్తున్నాను కదండి. సో అలా మడత పెట్టుకొని క్లోజింగ్ ఖర్చు అటువైపు ఉండేలా పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఎంత పొడవు ఎంత అంత పొడవు పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మార్కర్తో ఉరుసుట్టు గీసేయండి. చూడండి, నేను ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టేశాను. ఇక్కడ కుర్చీల కోసమని కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను నేను. చూడండి, మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే లైన్ గీసేస్తున్నానండి స్ట్రైట్గా. చూడండి, చూడండి అంత అనేది నేను కుర్చీల కోసమే ఇచ్చానండి. మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గీసేయండి. ఎందుకంటే బికాస్ కుర్చీలు పెట్టేస్తాం కదా, అది దగ్గరికి అయిపోద్ది. మొత్తం ఎట్లా ఉందో అట్లాగే మొత్తం గీసుకొచ్చేయండి. కాల్ దగ్గర కూడా కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. బికాస్ మడత పెడతాం కదా, ఆ మడతకి కూడా ఆటోమేటిక్గా తీసేసుకోండి. సపరేట్గా మడత పెట్టుకోని అవసరం ఉండదు. లేదంటే సపరేట్గా మడత పెట్టుకుంటామంటే అది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు కట్ చేసేసుకోండి. నేనైతే ఎక్స్ట్రాని తీసుకుంటున్నాను. చూడండి, అది కుర్చీలకండి. ఇక్కడ వచ్చి ఎక్స్ట్రా తీసుకున్నాను. సో మొత్తం కట్ చేసేయండి. చూడండి, కట్ చేసిన తర్వాత ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పై పార్ట్ అండి. చూడండి, ఆ పార్టు అది కూడా సేమ్ ఎలా ఉందో అలాగే వేసేయండి. ఎక్స్ట్రా కూడా అవసరం లేదు. బికాస్ ప్యాంట్ మనకి ఎంత సరిపోతుందో లేదో మనకు తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి నేనైతే ఎంత ఉందో అంతే తీసుకుంటున్నానండి. పైన కింద కూడా సేమ్ అంతే తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా అనేది ఇవ్వలేదు. సో గీసిన తర్వాత కట్ చేసేయండి. ఇది కూడా 4 మడతలే పెట్టుకోండి. అలా అయితే మీకు లేదు అంటే డైరెక్ట్గా అయినా పర్లేదండి. నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కల టైప్ ఉంది క్లాత్. సో అందుకని నేను ముక్కల వైజ్గా తీసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా 4 మడతలు పెట్టేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. మీకు ఏకంగా వచ్చేస్తుంది ముక్కలు లేకుండా. సో నేను మళ్ళీ ఇలా తీసుకుంటున్నాను. మీకు అవసరం లేకుండా డైరెక్ట్గా 4 మడతలు పెట్టి తీసేసుకోండి. అలా అయితే సింపుల్గా ఉంటుందండి. ఇలా అయితే ముక్కలన్నీ ఎత్తుకోవాలి, బోల్డ్ పని అండి. అటు ఇటు సమానంగా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే మనకి నీట్నెస్ అనేది వచ్చేస్తుంది. లేదు మీ తర్వాత నేను కుట్టేటప్పుడు కూడా కొంచెం చూసుకొని అటు కటింగ్ అనేది చేసుకుంటాను. సో అందుకని నేను కొంచెం ఎక్స్ట్రాని తీసుకుంటున్నాను. మొత్తం 4 తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాడా కోసం అండి. తాళ్ళు అలా రెడీ అది కొట్టడం కోసం అలా స్ట్రైట్గా కొన్ని కట్ చేసుకోండి. సో అంతేనండి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్. నేను ముక్కలుగా ఉంటాయని చెప్పాను కదండి, ఇవి మొత్తం అతికేసుకోండి. అతికేసిన తర్వాత పైనుంచి కూడా కుట్టేసేయండి. పైనుంచి కూడా కుట్టేస్తే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి. చూడండి ఎలా వచ్చిందో. పైనుంచి కూడా కుట్టేసిన తర్వాత సమానంగా మడత పెట్టుకోండి. 4 మడతలు మడత పెట్టిన తర్వాత సమానంగా ఉందో లేదో చూసి కట్ చేసేసి తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి లాడా కోసమని, ఆ చివర ఈ చివర కుట్టేయండి. చూపిస్తానండి. ఇలా ఆ చివర ఈ చివర కూడా కుట్టేసిన తర్వాత ఫస్ట్ చూపించాను కదండి, అలా మడత పెట్టి మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టండి లాడ ఎక్కించుకోవడం కోసం. ఒక చూడండి చూపిస్తున్నాను మీకు. అలా మడత పెట్టి మళ్ళీ అలా మళ్ళీ ఆ చివరి నుండి ఒక కుట్టేసుకుంటూ వచ్చేయండి. మొత్తం అంతా లాడాకి ఖాళీ ఉండాలి. ఎందుకంటే లాడా ఎక్కించుకోవాలి కదండి. సో అందుకని ఖాళీ ఉంచుకోవాలి.
మొత్తం కుట్టేసేసాను చూడండి. ఆ చివర ఈ చివర సగం వరకు కుట్టేసాను. మిగతాది మనం కుట్టేస్తాం కదా, అందులో కలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా 2 మడతలు పెట్టుకొని సెంటర్లో ఒక చిన్న డాట్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక జానర్ తీసుకొని 4 వేలు, నా వేలు అంటే మీకు ఒక అవగాహన ఉంటుంది కదా, సో అట్లా ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో దానికి 4 వేలు ఒక హ్యాండ్తో ఇలా కొలుచుకొని అలా పెట్టుకోండి. పెట్టిన తర్వాత అటు సైడ్ కూడా సేమ్ ఒక హ్యాండ్తో ఇలా కొంచెం పెట్టుకొని ఒక గ్యాప్ అనేది ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాంటు ఉంటుంది కదండి, ఒకవైపు 2 వైపులా కాదండి, ఒకవైపు అతికేయండి. ఒకవైపు అతికిన తర్వాత సేమ్ మళ్ళీ పైనుంచి కూడా కుట్టేసేయండి. చూస్తే క్లియర్గా అర్థమైపోతుందండి. లాస్ట్ వరకు చూడండి, మీకే క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, పైనుంచి కూడా కుట్టేసేసాను. కుట్టేసేసిన తర్వాత నేను చూపించాను కదండి, డాట్స్ పెట్టుకున్నాం కదా, ఫస్ట్ క్లాత్ నుంచి ఫస్ట్ డాట్ వరకు సమానంగా కుట్టేసేయండి. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ డాట్ వరకు కుట్టేసేయండి. నేను చూపిస్తాను చూడండి. వెయిట్, చూడండి ఇలా కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత ఆ డాట్ నుండి ఇంకొక డాట్ ఉంది కదండి, అక్కడ వరకు మొత్తం కుర్చీలను పెట్టుకొచ్చేయండి. చూడండి, ఇలా మొత్తం కుర్చీలను పెట్టుకుంటూ వచ్చేయండి. అలా అయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. అటు ఇటు కూడా సమానంగా వస్తాయి. మొత్తం పెట్టుకొచ్చేయండి కుర్చీలు అనేది. అలాగే సెంటర్ డాట్ కూడా ఈ మీ కుర్చీల క్లాత్ ఉంది కదండి, ఆ ఈ సెంటర్ డాట్ దగ్గర సమానంగా రావాలండి. అది కూడా చూసుకోండి. మళ్ళీ కొంచెం పొట్టయిపోతే మీకే సరిపోదు, బాగోదు. ఇది కూడా కరెక్ట్గా సెంటర్కి రావాలి. ప్లస్ ఆ కుర్చీలు కూడా అక్కడ వరకు పెట్టుకోండి. మీకు అర్థమైంది అనుకుంటానండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ అటు సైడ్ ఎలా కుట్టామో ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి. కుర్చీలు అయితే పెట్టేసాను చూడండి. కుర్చీలు కూడా కరెక్ట్గా వచ్చేయండి. లెక్కేసండి. అటు 8, ఇటు 7 వచ్చినట్టున్నాయండి. సో ఇట్స్ ఓకే, ఒకటే కదా, పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ చేసి ఇంకో కుట్టేసేయండి. రివర్స్ చేసి కుట్టేసామంటే కుర్చీలు అనేది పర్ఫెక్ట్గా స్టిచ్డ్గా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు కాడండి, కింద వైపు నేను చెప్పాను కదండి, క్లాత్ వేయకుండా ఫోల్డ్ చేసి ఇలా మడత పెట్టి మీకు ఒక పొడవు చూసుకొని పెట్టుకుంటే, నేను అక్కడ లైన్ అనేది ఇచ్చుకున్నాను. సో దాని ప్రకారంగా మడత అనేది పెట్టి ఇలా స్టిచ్ చేశాను. అటువైపు కూడా సేమ్ యాస్టిక్ స్టిచ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవతల పక్క కూడా కింద వరకు అతికేయండి. సగం వరకు అతికేసిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసి కుట్టు అనేది వేసేయండి. నేను చూపిస్తున్నాను కదండి, అలా తీసేయండి. లాగితే మళ్ళీ కాల్ దగ్గర నుండి స్ట్రైట్గా ఒక కుట్టేసేస్తే అంతే, ప్యాంట్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఫైనల్ అయితే ప్యాంట్ అయితే చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.